ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2024 ఎన్టీపీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వేకెన్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో దిస్ వీడియోస్ క్యాటగరైజ్డ్ జాబ్ వేకెన్సీ 2024 జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఎన్టీపీసీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ. సో ఎన్ఎంఎల్ ఈజ్ లుకింగ్ ఫర్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఇన్ కోల్ మైన్. ఇది వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ అండి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇది మైనింగ్ మ్యాక్సిన్ ఇన్ఛార్జ్, ఇంకా మెకానికల్ సూపర్వైజర్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్, వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ మైనింగ్ సర్వేయర్, మైనింగ్ శ్రీధర్, ఈ పర్టికులర్ వేకెన్సీస్కి నోటిఫికేషన్. సో డిఫరెంట్ జోన్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో మైనింగ్ ఓవర్ మ్యాన్కి వచ్చేసి డిఫరెంట్ ఏరియాస్లో వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా వేకెన్సీ వచ్చేసి 67 వేకెన్సీ ఉన్నాయి దీంట్లో మైనింగ్ ఓవర్ మ్యాన్కి. అండ్ మైనింగ్ ఇన్ఛార్జ్కి వచ్చేసి టోటల్గా 9 వేకెన్సీ ఉన్నాయి ఆల్ ఓవర్ ఈ పర్టికులర్ లొకేషన్లో. బాదం, తాల్పల్లి, దుగ్లాన్, ఖేరాందారి, చట్టి, భరతు. సో ఈ పర్టికులర్ లొకేషన్స్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ లొకేషన్స్లో ఉంది. దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండ్ కొన్ని వేకెన్సీస్ మ్యాక్సిన్ ఇన్ఛార్జ్ అండ్ మెకానికల్ సూపర్వైజర్. టోటల్ వేకెన్సీ వచ్చేసి 28 వేకెన్సీ ఉన్నాయి. 28 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ వచ్చేసి 24 అండ్ ఎస్టీ కేటగిరీ వచ్చేసి 4 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ ఫర్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ 26 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసి 20 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీ 1, ఎస్టీ కేటగిరీ 5 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఇంకా మెకానికల్ సూపర్వైజర్, ఇంకా మ్యాగజైన్ ఇన్ఛార్జ్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ మైనింగ్ సర్వేయర్ అండ్ మైనింగ్ శ్రీధర్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి నోటిఫికేషన్. ఇది వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ వేకెన్సీస్. సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే రీసెంట్గా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. దాంట్లో లాస్ట్ 1 వీక్లో వచ్చిన అప్డేట్స్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ రిక్రూట్మెంట్ 2024, ఈసీఐఎల్ హైదరాబాద్ రిక్రూట్మెంట్, ఈసీఐఎల్ రిక్రూట్మెంట్ 2024, SAMEER రిక్రూట్మెంట్, నాబార్డ్ గ్రేడియన్ నోటిఫికేషన్, ARCI హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024, BIS రిక్రూట్మెంట్, RRB JE 2024 నోటిఫికేషన్, AP హైకోర్టులో రిక్రూట్మెంట్, RBI గ్రేడ్ B 2024 నోటిఫికేషన్, SBI రిక్రూట్మెంట్, ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్, CDAC హైదరాబాద్ రిక్రూట్మెంట్, యాక్సెంచర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, IHM రిక్రూట్మెంట్, IIM వైజాగ్ రిక్రూట్మెంట్, NCGTC అండ్ NEEPCO, NIE LIET. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ వేకెన్సీస్ అన్నీ మన జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇవి రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్స్. ఒకవేళ మీరు చూడనట్లయితే చూడండి, thumbnail చూడండి మీకు అర్థమైపోతుంది. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. ఇక్కడ కమింగ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ నోటిఫికేషన్, వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్లో టోటల్ 8 వేకెన్సీ ఉన్నాయి. అవి కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ జూనియర్ మైన్ సర్వేయర్ దీంట్లో టోటల్ వేకెన్సీ వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇక్కడ మంత్లీ ఎమాల్మెంట్స్, సో మంత్లీ శాలరీ వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ అండి, 40,000 per month ఉంటుంది. ఇంకా అడిషనల్ HRA ఇంకా అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఫస్ట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ట్రేడ్ డిసిప్లిన్. సో ఈ పర్టికులర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై సెకండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో జీకే, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ CBT వచ్చేసి టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ విల్ బీ ఆఫ్ MCQs ఆఫ్ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్. అండ్ ఇంకా 80 క్వశ్చన్స్ వచ్చేసి MCQs ఆఫ్ రెలవెంట్ డిసిప్లిన్, సో ట్రేడ్ డిసిప్లిన్. సో ఈచ్ ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి ఈ పర్టికులర్ ఎగ్జామ్కి 2 hours అండి. అండ్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ విల్ ఫెచ్ 2 marks అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ వచ్చేసి 0.5 marks విల్ బి డిడక్టెడ్. సో దీంట్లో ఎవరైతే హై పర్ఫామ్ చేస్తారో వారిని 1:5 రేషియో ప్రకారం మిమ్మల్ని సెకండ్ స్టేజ్ అంటే స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆఫ్టర్ CBT. మళ్ళీ ఇంకా స్కిల్ టెస్ట్లో ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వారిని కన్సిడర్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్టేజ్ 1 ఆఫ్ CBT వచ్చేసి ఈ పర్టికులర్ స్టేట్స్లో ఉంటుంది: రాంచీ, జార్ఖండ్, భువనేశ్వర్, ఒడిస్సా. అండ్ స్టేజ్ 2 ఆఫ్ స్కిల్ టెస్ట్ విల్ బీ ఆఫ్ కోల్ మైన్ ప్రాజెక్ట్స్ అట్ NTPC ఆర్ NML జార్ఖండ్ ఆర్ ఒడిస్సా. సో ఇక్కడ ఇది అండి. ఇక్కడ ఒకవేళ మీరు ఈ పర్టికులర్ ఏరియాస్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి
సో మైనింగ్ ఓవర్మ్యాన్ ఇంకా మ్యాగజైన్ ఇన్ఛార్జ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా ఉండాలి. డిప్లొమా వచ్చేసి మైనింగ్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ మీకు ఓవర్మ్యాన్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అండర్ CMR ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మెకానికల్ సూపర్వైజర్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్ ఫర్ మెకానికల్ సూపర్వైజర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండి మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండి 60% ఆఫ్ డిప్లొమా మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు మెకానికల్ సూపర్వైజర్ పోస్ట్కి. అండ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ వచ్చేసి ఫుల్ టైమ్ డిప్లొమా లేదా ఫుల్ టైమ్ డిప్లొమా ఉండాలి. స్ట్రీమ్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో ఇంకా ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ కవరింగ్ మైనింగ్ ఇన్స్టలేషన్స్ కూడా ఉండాలి. మీకు సర్టిఫికేషన్ కూడా ఉండాలి, అప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మెకానికల్ సూపర్వైజర్కి జస్ట్ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ ఉండి 60% ఉండి ఇంకా మీకు వ్యాలిడ్ ఓవర్మ్యాన్ లేదా ఫోర్మెన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఫ్రమ్ DGMS ఈ సర్టిఫికేషన్ ఉండాలి. మినిమం 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ లెస్ దెన్ 30 years ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ వేకెన్సీస్కి. జూనియర్ మైన్ సర్వేయర్ ఈ పర్టికులర్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ మైన్ సర్వే లేదా మైనింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ స్టేట్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆర్ బోర్డ్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలంటే డిప్లొమా ఉండాలి. ఈ either వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫుల్ టైమ్ డిప్లొమా వచ్చేసి either మైనింగ్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు ఈ పర్టికులర్ డిప్లొమా చేసి ఉండి 60% ఆఫ్ మార్క్స్ వచ్చిండి అండ్ మీకు వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఉండాలి. వ్యాలిడ్ ఓవర్మ్యాన్ లేదా ఫార్మెన్ సర్టిఫికేట్ ఫ్రమ్ కాంపిటెన్సీ ఆఫ్ DGMS విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అండ్ లెస్ దెన్ 30 years ఉంటే మీరు వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ జూనియర్ మైన్ సర్వేయర్ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా వచ్చేసి either మైన్ సర్వే లేదా మైనింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్ అండ్ ఆల్సో మీకు సర్వేయర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. జూనియర్ మైన్ సర్వేయర్ సో మైనింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ లేదా మైన్ సర్వే ఈ పర్టికులర్ డిగ్రీస్ నుంచి మీకు సో ఈ పర్టికులర్ స్ట్రీమ్స్ నుంచి డిప్లొమా ఉండాలి విత్ సర్టిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ కాంపిటెన్సీ ఫ్రమ్ DGMS. సో మైనింగ్ శ్రీధర్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 10th పాస్ అయి ఉండాలి విత్ వ్యాలిడ్ మైనింగ్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఇష్యూడ్ బై DGMS for coal and valid first aid certificate issued by institutes recognized by DGMS. సో ఇది క్రైటీరియా అండి, క్వాలిఫికేషన్ క్రైటీరియా. సో ఇప్పుడు క్యాండిడేట్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ ఫర్ ద కట్ ఆఫ్ ఇస్ 30 years అండ్ జనరల్ EWS కేటగిరీ వారికి 30 years అండ్ రిలాక్సేషన్ కూడా ఉంది. OBC వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, SC/STకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ and project affected persons or land use belonging to coal mine projects for NTPC లేదా NML అడిషనల్ 5 years ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఇంకా వేకెన్సీస్కి మీకు అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చిన ప్లేలిస్ట్ చూడండి ఒకసారి, దాంట్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. అక్కడ నుంచి కూడా మీరు జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఫస్ట్గా careers.ntpc.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఈ నోటిఫికేషన్ చూడండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి NML/01/2024. ఎందుకంటే చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో, అందుకనే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చెప్తున్నాను. NML/01/2024. మీకు ఒకవేళ అర్హత ఉంటే సో మెకానికల్ వారికి డిప్లొమా ఉంటే సరిపోతుంది, మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వారైతే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన వారికి ఇంకా మీకు సర్టిఫికేషన్ ఆఫ్ శ్రీధర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ
ఏజ్ క్రైటీరియా మొత్తం 30 years అండ్ ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంది డిఫరెంట్ కేటగిరీ వారికి. సో ఇక్కడ మంత్లీ ఎన్రోల్మెంట్స్ వచ్చేసి కొన్ని వేకెన్సీస్కి 40,000, కొన్ని వేకెన్సీస్కి 50,000 per month ఉంటుంది, అడిషనల్ అలవెన్సెస్ కలుపుకొని. అండ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ntpccareers.co.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి జనరల్ అన్రిజర్వ్డ్ ఈ ఓబీసీ కేటగిరీ వారికి 300 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజ్ లేదు. సో ఇంకా ఎన్ఎంఎల్ క్యాండిడేట్ దాంట్లో పనిచేసే వాళ్ళకి కూడా ఎటువంటి ఫీజ్ లేదు. సో ఇది క్రైటీరియా. సో ఇక్కడ స్టేజ్ 1 ఆఫ్ సిబిటీ వచ్చేసి రాంచీ లేదా జార్ఖండ్ లేదా భువనేశ్వర్ లేదా ఒడిశాలో మాత్రం ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ వారు అయితే ఒడిశా ఆప్ట్ చేసుకోండి, తెలంగాణ అయితే ఇట్స్ డిపెండ్స్ అపాన్ మీ ప్లేస్ ఆఫ్ లొకేషన్, అయితే జార్ఖండ్ లేదా ఒడిశా లేదా భువనేశ్వర్ ఆప్ట్ చేసుకోండి. అండ్ ఫీ వచ్చేసి 300 రూపీస్ అండి. అండ్ లాస్ట్ డే టు అప్లై వచ్చేసి 11:45 వరకు 5/8/2024. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 17/7/2024. లాస్ట్ డేట్ వచ్చేసి August 5th ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్. అండ్ ఇక్కడ మీరు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా లేదా డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకవేళ మీకు అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా మీరు అఫీషియల్ ఎన్టీపీసీ వెబ్సైట్కి వెళ్ళేసి కెరీర్స్ పేజ్కి వెళ్ళేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మాత్రం NML/01/2024కి క్లిక్ చేయగానే ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ వండర్ఫుల్ డే.